బంజారాలో ఇంకొక స్పెషల్ స్వీట్ రెసిపీ ఏంటో తెలుసా? ఢోగ్లా. ఇది చేసిన వెంటనే తినాలనిపించదు. 2-3 డేస్ ఆగిన తర్వాత తింటే టేస్ట్ వేరే. అసలు ప్రాసెస్ ఎట్లనో చూసే. కొద్దిగా వాటర్ తీసుకొని బెల్లం కరిగించుకోవాలి అంతే. దీంట్లో 2 ఇలాచీలు వేసుకుంటే చాలు. పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఈ సద్దల పిండిలో కలుపుకోవాలి. ఢోగ్లాలు ఎప్పుడైనా సద్దల పిండితోనే బాగుంటది. దాంతోనే చేస్తారు కూడా. మనం డైరెక్ట్ గా పోసుకోకుండా జల్లెడ పట్టుకొని పోసుకోవాలి. ఇంకా అదంతా బాగా కలుపుకొని ఇట్లా ముద్దలాగా చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని ఏ షేప్ కావాలో ఆ షేప్ లో చేసుకోవచ్చు. కాకపోతే ఈ షేప్ లో చేస్తేనే ఢోగ్లా అంటారు. మరి మీరు తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. ఇది ఇడ్లీ పాత్రలు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మేము పాతకాలం పద్ధతిలో చేస్తాం. ఒక గిన్నె తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కడిగిన ఎండిపోయిన గడ్డి, ఎందుకంటే ఏదేదో కెమికల్ యూజ్ చేస్తారు కదా, అందుకే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఒక్కొక్క ఢోగ్లా పెట్టేసి పైనుంచి మళ్ళీ ఎండు గడ్డితో కవర్ చేసేసేయాలి. లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఢోగ్లాలు రెడీ. వెంటనే తింటే కూడా బాగుంటది. కొంచెం ఇది గాలికి పెట్టాలి. లైట్ కంటైనర్ లో స్టోర్ చేయొద్దు. మీరు కూడా ట్రై చేయండి.